దుబాయ్లో ఉంటూ నేరాలు, బంగారు స్మగ్లింగ్ పాల్పడుతున్న రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ ఎట్టకేలకు చిక్కినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 8 హత్య కేసులతో పాటు 27 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ కరుడుగట్టిన నేరగాణ్ణి ముంబై విమానాశ్రయంలో పట్టుకున్నట్లు సమాచారం. అయూబ్ ఖాన్ పై పలు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉండడంతో నగర పోలీసులు గత సంవత్సరం లుకౌట్ నోటీసు జారీ చేశారు. 2002లో న్యాయవాది మన్నన్ ఘోరీని పట్టపగలి హత్య చేసిన కేసులో ఇతడు విచారణ ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో అరెస్ట్ అయిన అతడు 2005లో బెయిల్ పై బయటకు వచ్చి తన ఆగడాల్ని కొనసాగించాడు. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇతడు గతంలో 3 సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఓసారి పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది. చివరిసారిగా 2008లో కర్ణాటకలోని గుల్బర్గాలోని రహస్య స్థావరంపై నగర పోలీసులు దాడి చేసి పట్టుకొచ్చారు. తర్వాత ఘోరీ హత్య కేసులో సాక్షుల్ని అంతమొందించేందుకు ప్రయత్నించి విఫలమైన అయూబ్ ఖాన్ శిక్ష తప్పదనే అనుమానంతో 2014లో దుబాయ్లో పారిపోయాడు. అక్కడ నుంచి తన అనుచరుల సహకారంతో శంషాబాద్ విమానాశ్రయం ద్వారా నగరంలోనికి బంగారాన్ని పంపినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్న ఇతడు ముంబై మీదుగా నగరానికి వస్తున్న క్రమంలో చిక్కినట్లు తెలుస్తోంది. అతన్ని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు వెళ్లినట్లు సమాచారం.